ఎప్పుడో జనవరిలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ని మమ్మల్ని ప్రతి ఒక్క మీడియా జర్నలిస్టులు రిపోర్టర్లు చంపుగా తింటున్నారండి. సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు అయిపోయింది. దేంట్లో చూడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకు అసలు ఒక ఆడే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించే మాట్లాడవచ్చు కదా. ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాప్లు వచ్చాయి కదా. మాకు కూడా అంటే ఆ సినిమాని ఎందుకు పట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్. చాలా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా. ఏ సినిమాని ఇంత పట్టుకోలా. గేమ్ చేంజరు, దిల్ రాజు. ఇప్పుడు నేను మా సిరీస్ కూడా ఫస్ట్ టైం అయినా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేని లైఫ్లో. అక్కడ కూడా ఆయనని లోపలికి లాగేసి ఒకటి క్వశ్చన్ చేసేసి అక్కడ ట్రోల్ చేసి అవసరం లేని టాపిక్. మేము దేనికి తమ్ముడు అనే సినిమా ప్రమోషన్ కోసం మీతో ఇంటర్వ్యూ చేస్తాం. ఒక సినిమా రిలీజ్ అయిపోయి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తీసుకొచ్చి సార్ రామ్ చరణ్కి నాకు ఈజ్ వెరీ గుడ్ హెల్దీ రిలేషన్. నేను నిన్న కూడా అనౌన్స్ చేశాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం హిట్ ఇవ్వలేకపోయాము, మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్తో సూపర్ హిట్ సినిమా తీయాలి అని. మాకేంది నేను ఇంత ఇవాళ 22 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరు స్టార్ హీరోస్తో మేము సినిమాలు తీసిన సంస్థ ఇది. సో అంటే ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా నేను చేసుకుంటూ వచ్చా. అరే ఒక్క సినిమా ఫ్లాప్ అయింది, 6 నెలలు అయిపోయి ఆ సినిమాని పట్టుకొని మమ్మల్ని చీల్చి చెండాడి ఇదే టాపిక్ దాని మీద మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోయి పోనీ అక్కడ జరిగే సంభాషణ టోటల్ ఎపిసోడ్ అన్నీ వేస్తారా? వేయరు. దాంట్లోకి వెళ్ళి కావాల్సిన చిన్న పీస్ కట్ చేసి దాంట్లో వేసేయడం, దాన్ని పెట్టేసి ఒక హైలైట్ చేయడం. వై ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమా 6 నెలలు అయిపోయింది. జనవరిలో అయిపోయిందంటే అయిపోయింది. అట్లా ఎన్నో ఫ్లాప్లు వచ్చాయిగా జనవరి తర్వాత. ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఇండస్ట్రీలో? అవి ఒక్క సినిమా గురించి మాట్లాడుతున్నారా? లేదు.